తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహరచన చేస్తుంది. కొత్త కమిటీల ఏర్పాటుతో గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు. అయితే కొత్త పాత వారితో కమిటీ ఉంటుందా, ఓన్లీ కొత్త వారికి అవకాశం ఇచ్చే నూతన ఉత్సాహం నింపుతారా అన్నది పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ మధ్యలో ఏమున్నదన్నది బీఆర్ఎస్ వర్గాలు మల్ల గులాలు పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు పార్టీ పునర్నిర్మాణంపై పార్టీ అధినేత దృష్టి సారించలేదు. దీంతో కొత్త సంవత్సరంలో కొత్త కమిటీలతో గులాబీ బాస్ ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతుంది. పార్టీ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాల పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొంటున్నా పార్టీ కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది అధికార కాంగ్రెస్లో చేరారు. 10 అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించాల్సి ఉంది. వీరితో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను ప్రకటించాల్సి ఉంటుంది. అనుబంధ విభాగాల కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలకు వెళ్లడం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ భవన్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు భరోసా ఇచ్చారు. ఏడాది పూర్తయినా పార్టీ కమిటీలపై ఊసి లేదని గులాబీ పార్టీ కేడర్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. గులాబీ బాస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అంశంపై కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ కూర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపై గులాబీ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులు ఎవరికిస్తారు? గతంలో ఉన్న వారికి తిరిగి కట్టబెడతారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారన్న దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర కమిటీల్లో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర కమిటీలో పదవులను ఏ విధంగా భర్తీ చేస్తారనే దానిపై ఆశావాహుల్లో చర్చ జరుగుతుంది. పార్టీ కమిటీలు ఎప్పుడు ఉంటాయనే దానిపై నేతలు ఆరా తీస్తున్నారు. ఇక పార్టీ కమిటీ లేకపోవడంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే పార్టీ కమిటీల ఏర్పాటుపై గులాబీ అధిష్టానం ఆలోచన మరో విధంగా ఉంది. కమిటీల ఏర్పాటు పార్టీ ప్రక్షాళన అనేది పార్టీ అంతర్గత విషయం అంటూనే సరైన సమయంలో కేసీఆర్ కమిటీలు ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కమిటీలపై గులాబీ నేతలంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే పార్టీ బలోపేతం కావడం కష్టమనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతుంది. కొత్త కమిటీ నియామకాలతో ప్రజలకు వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.